పిడకలు కూడా డ్రైలో పెడుతున్నాం సార్. పిడకలు ఇక్కడ కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, ఒక పిడక చేసినందుకు రూపాయి, పొద్దున్నే వచ్చి 200 చేసుకుని వెళ్ళిపోతారు. అందులో ఈ వేరే ఎసెన్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ కలపరాం దీంట్లోనా ధూప్ స్టిక్స్లో. గంధక చూరాలు, అవును, జటామసి, బావంచాలు గంధక ఇవన్నీ ఉంటాయి. అంత మెడిసినల్ హెల్ప్స్ అవన్నీ. ఓకే ఓకే, మీకు వస్తే ఉంటుంది పరిమళం వస్తుంది. అందుకే ఈ పిడకల్లో కలపాం. పిడకలు ఏం కలపం, మీకు అగ్నిహోత్రానికి వీటి మీద కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారండి. చేయాలి. ఇప్పుడు రేపు వచ్చినప్పుడు వాళ్ళకి ఇది కూడా చెప్తాం. ఓకే, ఇప్పుడు ఈ ధూప్ స్టిక్స్ చూసారా, ఆ ధూప్ స్టిక్స్ కేజీకి 80 వస్తాయి. 10 కేజీల ఆవు పేడ వస్తుంది రోజుకి. అదే 800 మన సరిగ్గా పట్టుకుంటే పేడని సగం మట్టిలో కలిసిపోయేటప్పుడు 400 అయితే వస్తాయి. 400 పీసులు. అంటే 5 కేజీలు పట్టుకున్నా ఇసుక ఉండకూడదు కాబట్టి 5 కేజీలు ఇంటూ 80 అంటే 400 వస్తాయి. మేము ఒకటి 20 రూపాయలకి అమ్ముతాం ఒక్కో స్టిక్. ఓకే, అంటే అప్పుడు దీన్ని బట్టి మనకి ఎంత వచ్చింది, 400 ఇంటూ 20 8,000. దీంట్లో జటామసి, బావంసాలు, గంధక జోరాలు, పనివాళ్ళు ఇవన్నీ 60% తీసేయండి. 3,400 ఒక ఆవు నుంచి సరిగ్గా పేడ పట్టుకుంటే. అంటే పాలకన్నా వచ్చే దీంట్లోనే. దీన్ని అమ్మటం ఎట్లా అనేది ఇప్పుడు అమ్మటానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, తీసుకెళ్ళి ఒక 20 అక్కడ వెలిగించి పెట్టేయాలి శుభకార్యాల్లో. ఎవరు అరుమో తక్కర్లా, బాగుందని ఎంక్వైరీస్ వస్తాయి కదా, అప్పుడు దానికి రేట్ చెప్పండి. ఓకే, పెళ్ళిళ్ళలో, స్కూల్స్లో, కాలేజెస్లో, మీటింగ్స్లో పెట్టేస్తే చాలు.